నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. డాక్టర్ గారితో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈరోజు మరి చాలా పెద్ద సమస్య క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. దాన్ని కొన్ని మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు అని మీరు అన్నారు. సో మరి అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇంట్లో దొరికే కొన్ని హోమ్ రెమెడీస్ ఏంటి? క్యాన్సర్ అంటే చాలా పెద్ద విషయం. డబ్బు పోతుంది, మనిషి కూడా ఉంటారా లేదా అనే సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోతుంది. అలాంటి భయంకరమైన వ్యాధిని మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాకుండా నివారించుకోవచ్చు, వచ్చిన దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. దాని గురించి చెప్పండి మేడం. యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే 2000 సంవత్సరాల తర్వాత నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎక్కడో 4 ఊర్లకు ఒకళ్ళే ఉండేవాళ్ళు, అయ్యో క్యాన్సర్ అని చెప్పేసి అందరూ బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషికి, ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరికి క్యాన్సర్ టెండెన్సీ అనేది ఉంది. అసలు అందులో అది తప్పదు. ఇంకా ఒకప్పుడు ఒక 30-40 years బ్యాక్ ఏంటంటే హార్ట్ డిసీజ్ అంటే అందరూ భయపడేవాళ్ళు. అమ్మ గుండె జబ్బు వస్తేమో, హార్ట్ అటాక్ వస్తేమో అని ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తలు పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు ముఖ్యంగా క్యాన్సర్ గురించి అందరూ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ ఎవరు మేడం లేడీస్ లో ఎక్కువగా చూస్తున్నాం ఈ క్యాన్సర్ అనేది. లేడీస్ లోనే ఎక్కువ ఉంటుందంటారా? అలా ఏమి ఉండదు, ఎవరికైనా రావచ్చు. లేడీస్కి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, యూట్రస్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ సిస్ట్ క్యాన్సర్, ఈ టైప్స్ ఉన్నాయి కాబట్టి మనం లేడీస్ లో ఎక్కువగా వింటాం. జెంట్స్ లోకి వస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే సాఫ్ట్ టిష్యూస్ అవి. బ్రెస్ట్ అనేది చాలా సాఫ్ట్ టిష్యూ, యూట్రస్ అనేది సాఫ్ట్ టిష్యూ, అలాగే ఓవరీస్ సాఫ్ట్. సో సాఫ్ట్ గా ఉన్నవి ముందు అటాక్ అవుతాయి. అలాగే జెంట్స్ లో ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చాలా సాఫ్ట్ టిష్యూ. సో అవి ఎక్కువగా ఎఫెక్ట్ అవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు పిల్లల్లో కూడా క్యాన్సర్ టెండెన్సీ చాలా ఎక్కువగా పెరగడానికి చాలా దురదృష్టం. అందుకు కారణాలు ఏంటంటే మనం ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఇంట్లో వాడే పదార్థాలు ముఖ్యమైనటువంటి కారణం. అందులో ఏంటంటే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ప్రొద్దున లేచినట్టే టూత్ పేస్ట్ వాడతాం కదా, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ రెండు కూడా క్యాన్సర్ రావడానికి కారణాలు. అంటే అసలు మనం ఊహించలేము అనమాట. అలాగే మన తర్వాత బిస్లరీ వాటర్ తాగుతాం. సో బిస్లరీ వాటర్ కూడా క్యాన్సర్ రావడానికి కారణం. అది ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ అయితే ఇంకా డబుల్ రిస్క్ అనమాట. అక్కడి నుంచి మీరు ఏది వాడుతున్నా కానీ అందులో చాలా వరకు రోజుకి ఒక 100 వస్తువులు వాడితే అందులో 99 క్యాన్సర్ రావడానికి కారణాలు. అది చాలా బాధాకరంగా ఉండేటువంటి విషయం. ఈవెన్ మనకు మార్కెట్లో దొరికే పసుపుని వంటల్లో వాడతాం, పూజలకు వాడతాం. ముఖ్యంగా దేవాలయాలు అయితే పురోహితులు పసుపుని, కుంకుమని ఎక్కువ వాడవలసి వస్తుంది దేవుడికి అప్లై ఇవ్వడానికి కానీ, అవన్నీ చేయడానికి దానికి. సో ఆ పసుపులో కెమికల్స్, పూజ చేయాలన్నా అర్చన చేయాలన్నా ముందు మనకు పసుపు కుంకుమ కావాల్సిందే. కెమికల్స్ కలిపినటువంటి పసుపు ఆ కలర్ రావడానికి, ఆ స్మెల్ రావడం కోసం, ఫ్లేవర్ కోసం కెమికల్స్ కలుపుతున్నారు. ఏదైనా సరే ఎనీథింగ్ కెమికల్ అనేది క్యాన్సర్ రావడానికి 100% కారణం. అది ఏదైనా కావచ్చు. అందుచేత కెమికల్స్, మన భారతీయ విధానంలో ఏంటంటే కెమికల్స్ లేకుండానే మనం చక్కటి జీవితాన్ని గడపచ్చు అనేది ప్రూవ్డ్ అనమాట. మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా అన్నీ మనం పండించుకున్న కూరగాయలు, మన ఇంట్లో గోమాత నుంచి, గేదెల నుంచి వచ్చేటువంటి పాలు, ఇట్లా ఇవన్నీ వాడుకుంటూ మనం మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేసినటువంటి రోజులు మన చరిత్రలో మనకి చక్కగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మన ఇందాక అనుకున్నట్టుగా మన టూత్పేస్ట్ దగ్గర నుంచి నైట్ టైం పడుకునేటప్పుడు వాడేటువంటి మస్కిటో రిపెల్లెంట్ వరకు కూడా, మస్కిటో రిపెల్లెంట్స్ పెట్టుకుంటాం కదా కరెంట్ ప్లగ్, ఇంతకుముందు అయితే ఆ కాయిల్స్ వెలిగించేవాళ్ళం. సో అక్కడి నుంచి అన్ని మస్కిటో రిపెల్లెంట్ వరకు కూడా అన్నీ కూడా క్యాన్సర్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు. అందులో మీరు వాడేటువంటి షాంపూస్ దగ్గర నుంచి, టూత్ పౌడర్ దగ్గర నుంచి, టూత్ పేస్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా, సబ్బులు అన్నీ కూడా క్యాన్సర్ రావడానికి. మనం వాడే బట్టల్లో కూడా సింథటిక్ బట్టలు కదా ఇవన్నీ. సో అట్లా అంత రిస్క్గా ఉంది కాబట్టి మనల్ని మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక షెల్ లాగా, ఒక కవచం లాగా, షీల్డ్ వేసుకుని వెళ్తున్నట్టుగా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయగలం. సో మన గొప్పదనం ఏంటంటే భారతదేశంలో చాలా భయంకరమైనటువంటి వ్యాధులు రాకుండా మన వంటింట్లోనే అమృతం అంటే తెలుసు కదా దేవలోకంలో దొరికేది, అలాంటి అమృతానికి దగ్గరగా ఉండేవి చాలా రకాలైనటువంటి వంటింటి ఔషధాలు ఉన్నాయి మన భారతీయ ఆయుర్వేద విధానంలో. సో అవి రోజు మనం వంటింట్లో క్యాజువల్గా వాడాక తీసి పడేస్తాం, కూరలో వేస్తాం, అవన్నీ తీసి పడేస్తాం కదా. సో అవి మనకి క్యాజువల్గా ఉంటాం మనం, అది నిజంగా ఇది ఇంతలో ఉన్నది ఇంత ఔషధ విలువలా అనేది మనకి ఇంట్లో వాళ్ళు చెప్పరు,
మనము తెలుసుకునే ప్రయత్నం చేయం. ఇవన్నీ వేసేవి ఎందుకు, ఇవన్నీ అడ్డంగా ఉన్నాయని చెప్పేసి తీసి బయట పడేసేస్తుంటారు, కేకలేస్తుంటారు, పళ్ళాలు ఇసురు కొడుతుంటారు. మగవాళ్ళు అలాగే చేస్తారు, పిల్లలు అలాగే చేస్తారు. సో అట్లాంటి కుటుంబాలు ఎన్నో చూస్తూ ఉంటాం కదా మనం. అందులో ఇప్పుడు ఇవాళ టాపిక్లో మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెల్లుల్లి. అసలు వెల్లుల్లి ఇంత అద్భుతంగా క్యాన్సర్ మీద పనిచేస్తుంది అనేది అసలు మనం ఏమాత్రం ఊహించలేము అనమాట. అంత అద్భుతంగా క్యాన్సర్కి బెస్ట్ రెసిపీస్లో వెల్లుల్లి కూడా ఒకటి. అలా మన వంటింట్లో వాడే వాటిలో చాలా ఉన్నాయి రెసిపీస్. పసుపు కావచ్చు, వెల్లుల్లి కావచ్చు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ కూడా అన్నీ కూడా యాంటీ క్యాన్సరస్గా చాలా బాగా పనిచేస్తాయి. అందులో ముఖ్యంగా పసుపు, వెల్లుల్లి రెండు కూడా చాలా అసలు అద్భుతంగా పనిచేస్తాయి. సో అందుచేత వెల్లుల్లి అనేది మనకి భారతీయ వంటకాల్లోనే ముఖ్యంగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. బయట ఈజిప్షియన్ కంట్రీస్ అక్కడ కూడా ఉండొచ్చు. సో ఈ వెల్లుల్లిని మనం ప్రతిరోజు వంటల్లో కంపల్సరీగా తీసుకుంటూ ఉంటే మనలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి. క్యాన్సర్ అనేది మనలో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఇప్పుడు వచ్చే వ్యాధులన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్తున్నాం కదా. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి ఫస్ట్ స్టేజ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, తర్వాత సెకండ్ స్టేజ్ అంటే అది అడ్వాన్స్ అయిపోయాక 5 years లోపల క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి బయట ఏమి ట్రీట్మెంట్స్ లేవు, మెడిసిన్స్ లేవు, ఏమీ లేవు. స్టెరాయిడ్స్ ఇస్తారు, హైడ్రోస్లో ఇస్తారు. ఈవెన్ క్యాన్సర్కి వాడే మందులనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా ఇస్తూ ఉంటారు. సో అందుచేత అలాంటి స్టేజ్కి వెళ్లకుండా మనం ఆయుర్వేదిక్ లైన్స్లో మన రోజు వంటింట్లో ఈ వెల్లుల్లిని వాడుకోవడం అనేది బెస్ట్ మెథడ్ అనమాట. సో వెల్లుల్లిని ఏంటంటే మనం యాలియం సెటైవం అంటాం, మనం మెడికల్ టర్మ్ బొటానికల్ నేమ్కి వస్తే. ఆయుర్వేదంలో లసోనా అంటాం, లసోనా అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఇందులో ఏంటంటే మనకి శరీరం, మనకి మామూలుగా నేచర్లో షడ్రుచులు అంటాం, అంటే 6 రుచులు అనేవి ముఖ్యమైనవి. ఇందులో ఒకే ఒక్క రసం లేదనమాట, అన్నీ ఉన్నాయి. అందులో 5 రసాలు ఉన్నాయి. అలాంటివి మనకి ఉసిరి, రసోనా, ఇవి రెండు ముఖ్యంగా వెల్లుల్లి, ఇవి రెండు కూడా ముఖ్యంగా మనకి 5 రసాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి షడ్రుచులతో కూడినటువంటి ఆహారం రోజు మనం తీసుకుంటే మనకి చాలా వరకు వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. సో అందులో ముఖ్యమైనది వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి తీసుకుని మనం రోజు వెల్లుల్లి కంపల్సరీ తీసుకుంటే మనం షడ్రుచులతో కూడినటువంటి ఆహారం తీసుకున్నట్లు లెక్క. షడ్రుచులతో కూడిన ఆహారం తీసుకుంటే మనం బరువు పెరగం, చాలా వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో అంత విశిష్టమైనది వెల్లుల్లి. అందుచేత ఈ వీడియో ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ గురించినటువంటి అవగాహన పెంచుకోవడానికి. తర్వాత ఈ వెల్లుల్లిని ప్రతిరోజు ఇంట్లో అమ్మ వాళ్ళ తాలింపుల్లో వేస్తారు, వెల్లుల్లితోటి కారప్పొడి చేస్తారు, రకరకాలుగా చేసుకుంటాం కదా. అన్నీ కూడా తీసేసి బయట పడేయకుండా ఉండడం కోసం ఈ వీడియో ముఖ్యంగా చేయడం ఉద్దేశం. సో ఏదైనా సరే మన వంటకాల్లో వాడేవి అన్నీ కూడా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఇలా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్ అటాక్స్, ఈ వెల్లుల్లి కూడా మనకి హార్ట్ అటాక్స్ రాకుండా కూడా బాగా పనిచేస్తుంది. ఈవెన్ ఆస్మా వాళ్ళకి కూడా వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆస్మాతో సఫర్ అవుతున్న వాళ్ళకి వెల్లుల్లి కారప్పొడి చేసి పెట్టేస్తే, కొంచెం మిరియాలు అవి కూడా వేసేసి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసేసి కారప్పొడి లాగా చేసి పెట్టేస్తే, అది ఫస్ట్ ముద్దలా తిన్న వెంటనే వాళ్ళకి ఫ్లమ్ టెండెన్సీ తగ్గిపోతుంది అనమాట, ఇమీడియట్గా తగ్గిపోతుంది. అందులో కొంచెం నెయ్యి వేసుకుని, మామూలు కారప్పొడి మెథడే, కొంచెం ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవి కూడా వేసుకుని, వెల్లుల్లిపాయ కూడా వేసుకుని కారప్పొడి అనమాట. సో అట్లా ఏ కూర అయినా సరే, మనకి బాలింతరాలకు కూడా మనకి వెంటనే డెలివరీ అయినంటేనే వేడి పుట్టాలి శరీరంలో, లేకపోతే వాతం ఎక్కువైపోయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కోసారి బాలింతలకి మానసిక వ్యాధులు కూడా వస్తాయి, కొంతమంది శారీరకంగా వ్యాధులు వస్తాయి. కామన్గా ఏంటంటే మిల్క్ సరిపడా ఉండవు అనమాట. అందుకని మన పెద్దవాళ్ళు ఏంటంటే బాలింతలకి పచ్చిల్లో బీరకాయ కూర కంపల్సరీగా 3వ రోజు చారన్నంతో పెడతారు కదా. తర్వాత 4వ రోజు వెల్లుల్లిపాయలు ఇన్ని వల్లి చేసేసి, ఎంత బీరకాయ కూర అయితే అందులో అన్ని వెల్లుల్లిపాయలు వేసేసి కూర చేసి పెడతారు. అది ఇమీడియట్గా ఒంట్లో వేడి పుడుతుంది అనమాట. సో అందుచేత అక్కడి నుంచి మనకి కేర్ తీసుకుంటారు. సో ఆ మిల్క్ పసిపిల్లలు తాగుతారు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. వెల్లుల్లిపాయన అంత హై క్వాంటిటీలో వాడడం అనేది మనం డెలివరీ అలవాటు చేసుకోవాలి. అవును, చూస్తూ ఉంటాం కదా. బీరకాయ కూర లేకపోతే కాయం చేసి పెడతారు డెలివరీ అయిన వాళ్ళకి, కాయంలో కూడా వెల్లుల్లి ఉంటుంది అనమాట. మన ఇంట్లో వాళ్ళు చేసే కారప్పొడి కూడా బాలింతలకు కొంచెం కారప్పొడి నెయ్యి వేసి పెడతారు కదా. సో అందులో కూడా వెల్లుల్లిపాయ ఉంటుంది. అందుచేత వెల్లుల్లిపాయ అనేది మనకి ఏదో పనికిరాని తీసేయకూడదు. తాలింపులో కానీ ఎక్కడైనా వెల్లుల్లిపాయ కనబడితే ఇమీడియట్గా నమిలేసి తినాలి. ఒకవేళ లేకపోయినా మింగినా కానీ దాని ఔషధ గుణం దానికి ఉంటుంది.
ముఖ్యంగా క్యాన్సర్కి రాకుండా మనలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బాగా పనికి వస్తుంది. ఓకే. తర్వాత ఇవే ఇప్పుడు మనకి బయట మార్కెట్లో కూడా లసోనా క్యాప్సూల్స్ అని చెప్పేసి దొరుకుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వాడతాం. అలాగే పెరాలసిస్ పేషెంట్స్ కూడా ఈ క్యాప్సూల్స్, వెల్లుల్లి క్యాప్సూల్స్ ఇస్తూ ఉంటాం. సో బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి కూడా వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. సో ఈ రకంగా మనం మెడికల్గా మేజర్ డిజార్డర్స్, మనకి హార్ట్ ప్రాబ్లం అయినా మేజర్ డిజార్డరే, తర్వాత ఈ క్యాన్సర్ అయినా మేజర్ డిజార్డర్ కాబట్టి వాళ్ళకి, తర్వాత ఆస్మా పేషెంట్స్కి కూడా వెల్లుల్లిపాయ బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా మనం వంటల్లో వాడుకుంటాం. దాన్ని కంపల్సరీగా దాన్ని నమిలి తినాలి. ఓకే. ఆయుర్వేదంలో ఉందా మేడం ట్రీట్మెంట్ ఈ క్యాన్సర్కి? ఉంటుందమ్మా. ఓకే. క్యాన్సర్ రాకుండానే మనం ప్రివెంటివ్గా పంచకర్మ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే లోపల శరీరాన్ని అంతా శుద్ధి చేస్తాం. అంటే మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించేసేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. ఇమ్యూనిటీ పెరగడం వలన మనకి క్యాన్సర్ని అధిగమించడానికి, క్యాన్సర్తో పాటుగా చాలా రకాల వ్యాధులు రాకుండా, ఈవెన్ హార్ట్ అటాక్స్ రాకుండా కూడా పంచకర్మ ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి. అందుచేత అలా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో మనం నోట్లో పెట్టుకునే ఆహారం కానీ, టూత్పేస్ట్ కానీ, ఏదైనా కానీ కెమికల్స్తో చేశారా, న్యాచురల్గా చేశారా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మన కెమికల్స్ తోటి చేసినవి ఏదైనా సరే అది చూడడానికి బాగుంటుంది. టూత్పేస్ట్ చూడండి ఎంత బాగుంటుంది, చక్కగా మెరుస్తూ ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, ఇలా నోట్లో పెట్టుకుని నురగ వస్తుంది. అదొక ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ని మనకి ఒక్కసారి దానికి ఎడిక్ట్ అయ్యామంటే ఇంకా టూత్పేస్ట్ మానలేరు, అంతే కదా, కూడా మానలేరు. అందులో రెడ్ కలర్ కొన్ని టూత్పేస్ట్లు ఉంటాయి కదా, మెరుస్తూ ఉంటాయి, రెడ్ కలర్లో భలే ఉంటాయి. ఇంకేమన్నంటే మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, పప్పు ఉందా అని చెప్పేసి యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అనవసరమైనవన్నీ మనకు అలవాటు చేసేసి, మన సంస్కృతికి అలవాటైనటువంటి, మనం ఏంటంటే గోవు నుంచి తయారైనటువంటి కచ్చిక అంటాం కదా, దాన్ని పళ్ళు తోముకోవడానికి వాడుకునేవాళ్ళం. ఆ కల్చర్ నుంచి మనకి కచ్చికంటే మర్చిపోయేలా చేసేసారు, పూర్తిగా మర్చిపోయాం. ఆ పదమే కొత్తగా ఉంది మేడం ఇప్పుడు వినడానికి. కచ్చికంటే మేము చిన్నప్పుడు దాంతో తొంకున్నాను. అంటే ఇంట్లో పొయ్యి వంట చేసేవాళ్ళు కదా, పుల్లల పొయ్యి, అది వంట అంతా అయిపోయాక గిన్నెలు లోపల పెట్టేసి ఇచ్చేవాళ్ళు. ఆ పొయ్యిలో ఆ బూడిదంతా కూడా యాష్ అంటాం కదా, అది అలా ఉండిపోతుంది అనమాట. పొద్దున్నే లేచి అమ్మ పొయ్యి అంటించే లోపల తెచ్చేసుకుని ఎవరికాళ్ళు వెళ్ళిపోయి అందులో నుంచి ఇంత కచ్చి ఇంతే, జస్ట్ ఇంత ఇలా చిటికెడు అనమాట, దీంతో వేళ్ళతో తీసుకుంటాం. తెచ్చేసుకుని ఇలా పడిపోకుండా ఇలా వేలు మీద పెట్టుకుని అలాగ పళ్ళుతో వేసుకుని, పళ్ళతో పాటు చిగుళ్ళు కూడా తోముకునేవాళ్ళం. అది అయిపోయిన తర్వాత ఇంట్లో అప్పట్లో తాటాకు ఇళ్ళు ఉండే కదా, తాటాకు చూరులో నుంచి చిన్న తాటాకు ముక్క తీసేవాళ్ళం, దాంతో టంగ్ క్లీన్ చేసేసుకునేవాళ్ళం. అంతే, అయిపోయింది బ్రషింగ్. ఇంకా అంతే, రూపాయి ఖర్చు లేదనమాట. సో అలాగా ప్రతిదీ కూడా మనకి రూపాయి ఖర్చు లేకుండానే మన లైఫ్ స్టైల్ అప్పట్లో ఉండేది. ప్లస్ అది చాలా మంచిది. ఇంట్లో గోమయ నుంచి తయారు చేసినవి పిడకలు అంటాం అనమాట. పిడకలు ఫైర్ అయ్యాక వచ్చేది కచ్చిక. సో ఈ కచ్చికతోటి పళ్ళుతో కూడా చిగుళ్ళు కూడా అందులో చిగుళ్ళని కూడా మనకు తెలియకుండా న్యాచురల్గా మసాజ్ చేస్తాం అనమాట. అప్పుడు చిగుళ్ళలో నుంచి బ్లడ్ కారడం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ కానీ, నర్వ్ సప్లై పెరగడానికి కానీ, ఆ పళ్ళు గట్టిదనం చూడండి. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినా పళ్ళు కూడని వాళ్ళు పళ్ళు చక్క మెరుస్తూ ఉన్నారు. పసిపిల్లలే బోసి పిల్లలు అయిపోతున్నారు, పళ్ళన్నీ రాలిపోతున్నారు. ఎవరు కొట్టకుండానే మొత్తం పళ్ళన్నీ రాలిపోయినట్టుగా అయిపోతుంది. సో అందుచ్చి పళ్ళకు వచ్చే వ్యాధులు కూడా ఎక్కువైపోయాయి. అందుకనే మనకి వీధికి 4-5 డెంటిస్టులు ఉంటున్నారు. అయినా కానీ మన ప్రాబ్లమ్స్ కానీ ఉంటున్నాయి, ఇంకా పెరిగిపోతున్నాయి కూడా. లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఈ పళ్ళ సాల్వ్ అవ్వట్లేదు, బయటపడలేకపోతుంది. ఏ పన్ను ఎప్పుడు ఊడిపోయి చేతిలోకి వస్తుందో తెలియదు. సో అందుచేత అవన్నీ లేకుండా ఉండాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలంటారు మీరు. అంతే. సో వెల్లుల్లిపాయ అనేది మెయిన్, అలాంటివి ఎన్నో ఉన్నాయి. అసలు వెల్లుల్లిపాయ అనేది క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది, డైజెస్టివ్ ట్రాక్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లంగ్స్ని ఆస్మా నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆస్మా ఉన్న వాళ్ళు కూడా నిర్భయంగా వెల్లుల్లిపాయ కారప్పొడి వాడుకోవచ్చు. అలాగే హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కూడా వెల్లుల్లిపాయ బాగా పనిచేస్తుంది. సో అందుచేత అది ఇమ్యూనిటీ పెంచడానికి ఇమ్యూనో మాడ్యులేటర్స్ బాగుంటాయి అన్నమాట వెల్లుల్లిలో. అందుచేత వెల్లుల్లిని మనం సపరేట్గా కారప్పొడిలాగైనా ప్రతినిత్యం తీసుకోవాలి. అలాగే తాలింపులు, పప్పు తాలింపు, పప్పుచారు తాలింపు, ఏ కూరలో అయినా వెల్లుల్లిపాయలు వేస్తే అసలు ఆ ఫ్లేవర్ లేనిదే వాటికి రుచి అనేది రాదు మేడం. మీరు అన్నట్లు పప్పుచారు, అలాగే తాలింపు బిర్యానీ, నాన్ వెజ్ ఏది వండినా కానీ అందులో వెల్లుల్లిపాయలు తప్పనిసరిగా ఖచ్చితంగా ఉండాల్సిందే చేసి వేస్తాం కదా. సో అదే మనం బయట వంటలన్నీ కూడా సాస్ తోటి, కెమికల్స్ తోటి, ఏవో రకరకాల అజినోమోటో ఇవన్నీ వాడతారు. అవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజెస్. కాబట్టి
అవి ఎంత తొందరగా మానగలిగితే మానేయడం అంత మంచిది. అలవాటు చేసుకోకుండా ఇంకా ఉత్తమం. ఇంట్లో వంట తినడం అనేది అన్నిటికన్నా ఉత్తమం. మంచిది. ఓకే మేడం, చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు. వెల్లుల్లిలో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా.